సామర్లకోట మండలం వెంకటకృష్ణరాయపురంలో త్రాగునీటి కోసం స్థానిక యూత్ సభ్యులు అధికారులను నిలదీశారు. త్రాగునీటి పరిస్థితిపై యూత్ సభ్యులు గ్రామ పంచాయతీ వద్ద ఆందోళన చేశారు. ఎంపీటీఓ హిమమహేశ్వరి, డిప్యూటీ ఎంపీడీఓ నారాయణరావు ఆధ్వర్యంలో అధికారులు పంచాయతీకి చేరుకున్నారు. సామర్లకోట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ భగవాన్ అధికారిక యంత్రాంగానికి భద్రత కల్పించారు. వీకే రాయపురం సత్యవారంపేట ప్రాంతానికి గత కొన్ని నెలలుగా సక్రమ మంచినీటి సరఫరా లేకుండా పోయిందని యూత్ సభ్యులు వాపోయారు. అరకొరగా సరఫరాజు చేస్తున్న నీళ్లు సైతం దుర్గంధపరీతంగా మురికిమయంగా ఉన్నట్లు తెలిపారు. పంచాయతీ ప్రెసిడెంట్ సంబంధం లేదురా. ఏంటంటే వచ్చి మాకు ఇది అదే సార్ మీరు చేశారు. ఓకే కరెక్ట్, ఆదపెట్టలేదు. ఇప్పుడు అదే సార్ మీరు చేయలేదు. తీర్మానం వాళ్ళు ఇస్తారు కదండి. మామూలు మా బాధ్యత ఏంటంటే గ్రామ సభ పిల్లలు వాళ్ళదప్పుడు మామ గ్రామ సభ పిలిచే బాధ్యత వీళ్ళకి ఉందా లేదండి? వంద సార్లు చేస్తే 99 సార్లు రాలేదు. మీరు ఒకసారి వచ్చారు. ఎవరన్నా చెప్పని చెప్పు. సంతకాలు పెట్టుకుని పోతారంటే అభ్యాసం ఎవడే దేనికి వేస్తాడు? సొసైటీకి వేస్తాడు. మామూలు రోడ్లు వేస్తారంటే అంతే. దేనికి వేస్తారంటే సామర్లకోట మండలం సత్యవరంపేట వీకరాయపురం గ్రామానికి పంచాయతీకి సంబంధించిన సత్యవరంపేటకి గత 4 నెలల నుంచి వాటర్ ఇబ్బందుల్ని ఇక్కడున్న ప్రజలు చాలా వరకు ఎదుర్కొంటున్నారు. అయితే గతంలో చాలాసార్లు పంచాయతీకి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి అధికారికంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రెసిడెంట్ కానీ లేకపోతే వేరే అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవడం జరిగింది. అయితే నిన్నటి రోజున ఆ పంచాయతీ దగ్గర ఉన్నటువంటి ఆ ట్యాంక్ దగ్గర ఒక వాల్ని పట్టుకురావడం జరిగింది. అయితే ఆ పట్టుకొచ్చే ఉద్దేశంలో నార్మల్గా తెచ్చేసిన దాన్ని పంచాయతీకి పిలిచి ఇక్కడ ఉన్న సత్యవరంపేట ప్రజలందరినీ అవమానించడం జరిగింది. అయితే ఇక్కడ సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ, ఆ ఎండిఓ గారు కానీ వీళ్ళందరూ వచ్చి సత్యవరంపేటని అవమానకరంగా మాట్లాడి మరి ప్రజలందరి మనసులను నొప్పించేలా మాట్లాడారు. అదేవిధంగా ఈ వాటర్ సమస్య కోసం ఎన్నోసార్లు ఈ సమస్యను తలెత్తడం జరిగింది. అయితే ఈ వాటర్ సమస్యని ఇంకా 4 రోజులు ఇంకా 5 రోజులు అని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నారు. అయితే ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఒక 10 రోజులు టైం ఇచ్చి 10 రోజుల్లో సమస్యని పరిష్కరించకపోతే ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్లి దీన్ని మరింత ఉద్రిక్తంగా మరి ప్రజలందరూ కూడా మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి దీని మీద ప్రతి ఒక్కరు స్పందించి సమయస్ఫూర్తితో సత్యవరంపేటను అందరినీ సహకరించవలసిందిగా కోరుచున్నాం. ట్యాంకర్లు కానీ లేకపోతే వాటర్ కలెక్షన్లు కానీ ఇవన్నీ కూడా హైయెస్ట్ టీడీఎస్ 2000కు పైగా ఉన్న టీడీఎస్ వాటర్ని జనాలకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే పురుగులు కూడా అనేక విధమైన తోక పురుగులు కూడా మరి సత్యవరంపేట ప్రజలకి పంపించడం జరుగుతుంది. మెయిన్ విలేజ్లో ఉన్నటువంటి ఓసీకి సంబంధించినటువంటి కొంతమంది అధికారులు ఇది వాంటెడ్గా చేయడం అనేది అంటే ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారని మరి ప్రజల తరపున మేము మాట్లాడడం జరుగుతుంది. ఈ విషయం మీద మీరు అందరూ కూడా దయచేసి స్పందించవలసిందిగా అధికారులని మరి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాం.